I am happy that you are all sitting here today. మీరందరూ ఇక్కడ కూర్చున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. I thought no one will come today evening. సాయంత్రం పూట ఎవరు రారని నేను అనుకున్నాను, కానీ Do you know why? ఎందుకో తెలుసా? No? తెలీదా? SRH RCB match. ఈరోజు ఐపీఎల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, దాన్ని చూడడానికి మీరు ఆగిపోతారేమో అనుకున్నాను, కానీ దాన్ని పక్కన పెట్టి నా మాటలు వినడానికి, దేవుని మాటలు వినడానికి మీరు అందరూ వచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. We are out of IPL. ఐపీఎల్ మనం చూడం, చాలా మంది చూడం కదా, You know? ఆ ఏజ్ దాటిపోయామని అంటున్నారు అన్న. Now you don't know cricket, huh? క్రికెట్ ఎవరికి తెలీదా? You know, blessed are those who do not know cricket. క్రికెట్ గురించి తెలియని వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. Yeah, it's a great joy to be with you all. మీ అందరితో కలిసి మరొకసారి దేవుని మాటలు ధ్యానించడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. You know, before 10 years, if you are told that myself and Chinnu will be sharing stage, you know, no one would have believed. ఒక 10 సంవత్సరాలకు ముందు నేను చిన్ను కలిసి ఒక స్టేజ్ మీద మాట్లాడతామని అనుకుంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదేమో. No, I know him for almost more than 10 years, no? 10 సంవత్సరాలకు పైగా మా ఇద్దరికి పరిచయం ఉంది దేవునిలో. It's a great joy to be here. ఇక్కడ మేమిద్దరం కలిసి మీతో వాక్యాన్ని పంచుకోవడం మా ఇద్దరికి చాలా సంతోషంగా ఉంది. Now today morning I spoke about how the Ephesian church was founded. ఈరోజు ఉదయం నేను ఎఫెసీ సంఘం ఎలా స్థాపించబడింది అనే విషయాన్ని గురించి మాట్లాడాను. And I told you how Paul struggled and suffered to establish a church at Ephesus. ఆ ఎఫెసీ సంఘాన్ని స్థాపించడానికి పౌలు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారనే విషయాలు కూడా నేను స్పష్టంగా మీతో పంచుకున్నాను. You know, people tried to create lot of riots and throw him out of the town. ఆ పనిలో నుండి పౌలు గారిని బయటికి పంపించడానికి సకల ప్రయత్నాలు అక్కడ ఉన్న ప్రజలు చేశారు. In spite of all that, he established a church. వాటన్నిటిని అధిగమించి దేవుని కృపలో ఎఫెసీలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. He almost worked for 3 years. 3 సంవత్సరాలకు పైగా ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. And he established that church in tears. కన్నీటితో ఆయన ఆ సంఘాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. And by the end of the third journey, 3వ మిషనరీ ప్రయాణం చివరిలో, when he reached Jerusalem, యెరూషలేము సమీపించినప్పుడు, in chapter 21, Acts 21 and verse 33, అపోస్తల కార్యాలు 21:33లో మా మాట చూస్తాం. he was arrested in Jerusalem. ఆయన యెరూషలేములో బందీ అయిపోయాడు. From that arrest, ఆ బందీగా అయిన దగ్గర నుండి he went and stood before many governors and kings. చాలా మంది అధికారుల ముందు ఆయన నిలబడడం జరిగింది. He stood before many authorities. చాలా అధికారం కింద ఆయన నిల్చోవడం జరిగింది. So far he stood only before people. ఇంతకు ముందు వరకు ఆయన ప్రజల ముందు మాత్రమే నిలబడ్డాడు. But from here he stands before authorities. ఇక్కడ నుండి ఆయన అధికారుల ముందు ఆయన నిలబడ్డం మనం చూస్తాం. From being arrested in Acts 21:33, అపోస్తల కార్యాలు 21:33లో ఆయన చెరపట్టబడిన తర్వాత, after that he was never released. తర్వాత ఆయన విడుదల పొందలేదు. From Acts 21 and verse 33 to Acts 28, he was always in some or the other form of arrest. 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు మధ్యలో మనం ఎక్కడ చూసినా ప్రతి చోట ఆయన బందీగానే ఉన్నాడు, కానీ స్వేచ్ఛగా ఆయన సేవ చేసింది మనం ఎక్కడ చూడట్లేదు కూడా. In Acts 21 he is standing before a Roman commander. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో ఆయన రోమా అధికారి ముందు నుంచోవడం చూస్తున్నాం. In Acts chapter 23 he is standing between the Jewish leaders. యూద అధికారుల ముందు అపోస్తల కార్యాలు 23లో ఆ మాట చూస్తాం. యూదుల అధికారి ముందు ఆయన ముందు నిలబడ్డాడు. In Acts 24 he is standing before a governor called ఫెలిక్స్ అనే గవర్నర్ ముందు అపోస్తల కార్యాలు 24వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. ఆయన ముందు నుంచున్నాడు. And in Acts 25 he is standing before a governor called Festus. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయంలో ఫెస్తస్ అనే అధికారి ముందు ఆయన నిలబడ్డాడు. And 25th chapter, 25వ అధ్యాయంలో. And in Acts 26 he is standing before a king called Agrippa. 26వ అధ్యాయంలో అగ్రిప్ప అనే అధికారి ముందు ఆయన నుంచున్నాడు. And in Acts 27 he is taken by a ship journey to Rome. 26వ అధ్యాయంలో 28. 28వ అధ్యాయంలో ఓడ ప్రయాణంలో ఆయన రోమాకి
చేరుకున్నాడు. And by Acts 28, he reaches Rome. 28లో ఆయన రోమా చేరుకున్నాడు. రోమా And in సామ్రాజ్యం. Rome, he is kept at house arrest. అక్కడ గృహ బందీగా ఆయన చేయబడ్డాడు. And if you come to the last two verses of Acts 28, 28వ అధ్యాయము చివరి 2 వచనాలు మనం చూస్తే అపోస్తలుల you will కార్యాలు. find he was kept under a house arrest. గృహ బందీగా నిర్బంధములో ఆయన ఉండడం మనం చూస్తాం. Verse 30 says, for 2 years he was kept in house arrest. 2 సంవత్సరాలు ఆయన గృహ నిర్బంధంలో ఉండడం మనం చూస్తున్నాం. And while he was in that arrest, ఆయన ఆ గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు he does 2 things. రెండు కార్యాలు ఆయన చేశాడు. One, he is teaching the word of God to the people who came to him. అతని దగ్గరకు విచారించడానికి వచ్చిన వాళ్ళకి ఆయన వాక్యాన్ని పంచుకోవడం చూస్తున్నాం. Today morning I told you that Ephesian elders came to Paul at Miletus. ఉదయం మనం చూసాం కదా, ఎఫెసు నుండి సంఘ పెద్దలు ఆయన దగ్గరికి మిలేతులో కలుసుకోవడానికి వచ్చారు. And now here many people are coming to Paul to Paul's house arrest in Rome, and they were listening to the word of God. గృహ నిర్బంధంలో ఉన్న పౌలు గారి దగ్గరికి చాలా విషయాలు నేర్చుకోవడానికి అనేకులు ఆయన దగ్గరికి రావడం ఇక్కడ చూస్తున్నాం. In that house arrest he did 2 things. One is he was teaching the word of God. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయన 2 పనులు చేశాడు. ఒకటి, వాక్యాన్ని బోధించాడు. Second, రెండవదిగా he was writing the word of God. ఆయన వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. And he wrote 4 epistles from this house arrest, from this prison. ఆ గృహ నిర్బంధం నుండి 4 పత్రికలు ఆయన రాయడం మనం చూసాం. And these 4 epistles are called as prison epistles. ఈ 4 పత్రికలని చెర పత్రికలను మనం అంటాం. Paul is such a unique person. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. If you put in jail also, he will write. ఆయన జైల్లో పెట్టినా కానీ ఆయన రాస్తూనే ఉంటాడు. If you put in jail also, he will preach. ఆయన జైల్లో పెట్టినా సరే అక్కడ కూడా ప్రసంగం చేస్తూనే ఉంటాడు. Now how different we are. ఆయన ఎంత వ్యత్యాసంగా ఉన్నాడు చూడండి. Now even when situations are so favorable to us, we don't teach, we don't preach, we don't write, we don't do anything. మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా సానుకూలంగా ఉన్నా మనం ప్రసంగించం, రాయం, బోధించం, ప్రార్థించం. I'll tell you, God is ready to use us. దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. The only thing is we need to be available. కానీ మనం ఆయనకి అనుకూలంగా ఉన్నామా, అందుబాటులో ఉన్నామా అనేది ప్రశ్న. And these 4 epistles are called, ఈ చెర పత్రికలన్నిటినీ కలిపి prison epistles. చెర పత్రికలు అని అంటారు. The one is the letter he wrote to Philemon. ఒకటి ఫిలోమోనుకు రాసిన పత్రిక. That is where he talks about the friend that he met in the jail. ఖైదీగా ఉన్నప్పుడు జైల్లో చెరలో ఆయన కలిసినటువంటి స్నేహితుడి గురించి ఆయన అక్కడ ప్రస్తావిస్తూ And ఉన్నాడు. another letter that he writes, that is the letter to Colossians. కొలస్సీలకు రాసిన పత్రిక ఇంకొకటి. And then he writes another letter, that is the letter he wrote to the Philippians. చెరలో నుండి ఆయన రాసిన మరొక పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. Tomorrow morning I will be talking about that Philippian letter. రేపు ఉదయం నేను ఫిలిప్పీ పత్రిక గురించి మీతో మాట్లాడనై ఉన్నాను. Don't miss that. దాన్ని మిస్ అవ్వద్దు ఎవరు. It's a beautiful church. అది చాలా అందమైన సంఘం. I want our church to be like the Philippian church. ఫిలిప్పు సంఘం లాగా మన సంఘం ఉండాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. Don't be like Ephesians or Corinth. Don't ever be like Corinthians. కొరింథీ సంఘం లాగా ఉండొద్దు, ఉండాలని ఆశపడొద్దు. ఫిలిప్పు సంఘం లాగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. So first he wrote to the one, not first, he wrote to Philemon, he wrote to Colossians, ఫిలోమోనుకు, కొలస్సీలకు రాశారు. he wrote to Philippians, ఫిలిప్పీలకు రాశారు. and then he wrote to Ephesians. ఎఫెసీలకు కూడా ఆయన రాశాడు. And we are going to meditate on this letter to the Ephesians tonight and tomorrow. ఎఫెసీలకు రాసిన పత్రికని ఈ రోజు రాత్రి మరియు రేపు కూడా దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. This Ephesians is a beautiful letter. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎంతో అందమైన విలువైన లెటర్, పత్రిక. In fact, Martin Luther, that reformers, సంస్కరణకర్త మార్టిన్ లూథర్ గారు కూడా he called Ephesians as the queen of the epistles. ఎఫెసీ సంఘానికి రాసిన ఆ పత్రికని రాణి, ఎఫెసీలకు పత్రిక రాణిగా ఆయన పిలిచాడు. And this Ephesians is a very unique letter.
ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనిస్తే అది చాలా ప్రత్యేకమైన పత్రిక లేఖ. In every letter, Paul will ask, how is this fellow doing? How is that fellow doing? How are they? Where are they? What are they? మిగిలిన పత్రికలు మనం చూస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈయన ఎలా చేస్తున్నాడు, ఈయన బాగున్నాడా, అక్కడికి వెళ్ళాడా అని వ్యక్తిగతంగా కొంతమంది గురించి ప్రస్తావించడం చూస్తాం. కానీ But in this Ephesians letter, ఈ ఎఫెసీ పత్రికలో మాత్రం there is no personal references. వ్యక్తిగతంగా ఎవరి గురించి ఆయన ప్రస్తావించలేదు. When you read the book of Romans, రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే one of the highly doctrinal letters. అది చాలా సిద్ధాంతంతో కూడినటువంటి సిద్ధాంతపూర్వకమైన బోధన అందించే పత్రికగా లేఖగా మనకు ఉంది. People are scared to study Romans. రోమా పత్రిక చదవడం అనేది చాలా మందికి భయం చదవడం అంటే. But even in that highly doctrinal letter, ఆ ఉపదేశంతో కూడినటువంటి ఆ పత్రికలో కూడా come to the last chapter. చివరి అధ్యాయానికి వస్తే In the 16th chapter, he asks 28 names and how are they? 28 మంది గురించి వాళ్ళు ఎలా ఉన్నారని చివరి అధ్యాయంలో వాళ్ళందరి గురించి అడుగుతా ఉన్నాడు. And in that 28 names, around 16 names were names of women. ఆ 28 మందిలో 16 మంది స్త్రీలే ఉన్నారు. That was a very, very personal letter. అది చాలా వ్యక్తిగతంగా రాసినటువంటి ఒక లేఖ. Philippians was a personal letter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక వ్యక్తిగతంగా రాసిన లేఖ. But this Ephesians, there are no any personal references. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే ఎవరిని వ్యక్తిగతంగా ఆయన ప్రస్తావించలేదు. So the first strange point is it is not a personal letter. మొదటిగా మనం గమనించాల్సింది అది వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి రాసింది కాదు. Second, Ephesians is not a problem solving letter. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక సమస్యని పరిష్కరించేటువంటి లేఖ కాదు. In every letter Paul was addressing some or the other problem in the church. ప్రతి లేఖ సంఘానికి రాసినప్పుడు ఏదో ఒక లేఖ చూస్తే ఏదో ఒక అక్కడున్న లోకల్ స్థానిక సమస్యని పరిష్కరించడానికి రాసింది అయి ఉంది. Look at Galatians. గలతీయులకు రాసిన పత్రిక గమనిస్తే Galatians is the most angry letter you will ever read. గలతీయులకు రాసిన పత్రిక బాగా కోపంతో రాసిన పత్రిక. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. Somebody said like this. ఒకళ్ళు ఇలా అన్నారు, Galatians letter is something like a street fight. రోడ్డు మీద జరిగే గొడవలాగా ఉంటుందంట గలతీ పత్రిక చూస్తే. He almost said, if you follow any other teaching, let you be cursed. అది ఎలా చెప్పారంటే వేరే సిద్ధాంతాన్ని ఉపదేశాన్ని మీరు అనుసరిస్తే మీరు శపించబడిన వాళ్ళే అని అన్నాడు. Actually this was a Galatians letter he wrote after the Jerusalem council in Acts 15. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన కౌన్సిల్ డిస్కషన్ తర్వాత రాసినటువంటి ఈ లేఖ. The problem was whether a believer has to be circumcised or not. సున్నతి చేయబడడమా చేయబడకూడదా అనేటువంటి ఒక సమస్య తలెత్తినప్పుడు రాసింది. So he was literally scolding them. వాళ్ళందరినీ తిడతా రాస్తున్నటువంటి ఒక లేఖ. He called them, you foolish people. మీరు బుద్ధిహీనులైన వారు మీరు అని అంటున్నాడు. Somebody said Galatians is exactly a very angry street fight letter. అదే రోడ్డు మీద మనం చూసే దమ్మిలాగా ఉంటది ఆ లేఖ మనం గమనిస్తే. And that same person said Romans is like a courtroom scene. ఆ గలతీయులకు రాసిన పత్రిక గురించి చెప్పిన ఆయనే రోమా గురించి ఇది కోర్టులో జరిగే ఒక వివాదం లాగా ఉంటది అని అన్నాడు. Come to the Corinthian letter. కొరింథీయులకు రాసిన పత్రికకు వస్తే too many problems. అక్కడ లేని సమస్య లేదు. అక్కడ worst fellows, దరిద్రులు అన్నమాట. ఇంకా he was addressing so many problems. ఎన్నో సమస్యలని ఆయన అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. Some other time we should talk about Corinthians. కొరింథీయుల సంఘం గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. Come to Thessalonians. తెస్సలోని సంఘానికి వస్తే a very comforting letter. అక్కడ ఆదరించేటువంటి లేఖగా మనం చూస్తా ఉన్నాం. In Thessalonica there was a very big riot in which many Christians died. అక్కడ జరిగినటువంటి ఆ డిస్కషన్స్ లో చాలా మంది చనిపోయారు కూడా. And the Christians in Thessalonica were scared what will happen to the people Christians who died. క్రైస్తవులకే ఏమవుతుంది అనేటువంటి బాధతో చాలా మంది అక్కడ చనిపోయారు. He says don't worry, they are in heaven, they are all sleeping peacefully. మీరేమి వాళ్ళ గురించి బాధపడొద్దు, వాళ్ళందరూ చనిపోయి పరలోకంలో శాంతిలో ఉన్నారు. But this Ephesians letter, no problem. ఎఫెసీ సంఘాన్ని మనం గమనిస్తే ఇక్కడ సమస్యే లేదు. First it is not a personal letter.
మొదటిది అది వ్యక్తిగతంగా రాసిన లేఖ కాదు. Second, it is not a problem solving letter. రెండవదిగా అది సమస్యను పరిష్కరించేటువంటి లేఖ కాదు. Third, it is a circular letter. మూడవది అది అందరికీ పంపబడినటువంటి, ఒకరి నుండి ఒకరికి అందించబడినటువంటి లేఖ. It was like you read it and you pass it to the next person. నువ్వు చదివిన తర్వాత వెంటనే వాడికి చదివేస్తే అయిపోయిందా, వెంటనే ఇంకొకరికి ఇవ్వు అని చెప్పబడినటువంటి లేఖ అది. When you turn your Bibles to Ephesians chapter 1 and verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం మన బైబిల్ని తిప్పి చూస్తే, there Paul says, అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు, Paul, an apostle of Jesus Christ by the will of God, to the saints who are in Ephesus. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెస్సులోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. And many Bible scholars say in the ancient manuscripts the word who are in Ephesus is missing. పాత కాలపు బైబిల్ అధ్యాపకులు చెప్పే మాట ఏంటంటే, అక్కడ ఎవరిని గురించి రాస్తున్నారో ఒరిజినల్లో అది మిస్ అయిపోయింది, ఎవరికి రాస్తున్నారు అనేది కూడా. So it is almost like it was written to somebody. ఎవరికో పేరు తెలియని వాళ్ళకి రాస్తున్నట్టుగా ఆ లేఖను వాళ్ళు గుర్తించడం జరిగింది. So this letter is not just for somebody, but it is even for us today. అది ఎవరికో రాయబడిన లేఖగా అనిపించినా సరే ఈ రోజు ఆ లేఖ మనకే అన్నట్టు మనం చదవాలి. And today night, tomorrow morning and tomorrow evening we will be studying from this letter to Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ పత్రికనే ఈ రోజు రాత్రి, రేపు ఉదయం, రేపు సాయంత్రం కూడా మనం ధ్యానించబోతున్నాం. And for our understanding, మన అవగాహనకి, I have divided this Ephesians letter into 3 parts. 3 భాగాలుగా ఈ పత్రికని విభజిస్తున్నాను. The first division is the first 3 chapters. మొదటి భాగము మొదటి 3 అధ్యాయాలు. And the second division is the 4th and the 5th chapter. రెండవ భాగము 4, 5 అధ్యాయాలు. And the third division is the 6th chapter. మూడవ భాగం ఏంటంటే 6వ అధ్యాయం. There are only 155 verses. 155 వచనాలు మాత్రమే ఉన్నాయి. And in the first 3 verses, మొదటి 3 వచనాలలో Paul is writing about our position in Christ. పౌలు గారు దేవునిలో మన స్థితిని గురించి రాస్తూ ఉన్నాడు. Or in other words, he says where we are sitting in Christ. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తులో మనం ఎక్కడ ఉన్నాము అనే దాని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. In chapter 4 and 5, 4, 5 అధ్యాయాలలో he is talking about our walk in the world. ఈ లోకంలో మన నడకను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He is talking how to walk and how not to walk. ఇక్కడ ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And in the third part, that is the 6th chapter, 3వ భాగము అది 6వ అధ్యాయంలో he is writing how to stand. అక్కడ ఎలా నిలబడాలి అనే విషయాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. And today we will be meditating on the first part, that how we are seated in Christ. దేవునిలో మన స్థితి, మనం ఎక్కడ కూర్చున్నాము అనే విషయాన్ని గురించి ఈ రోజు మనం ధ్యానిద్దాం. Today if you are broken in some way, ఈ రోజు మనం ఎక్కడైనా పగిలిపోయాము, లేదంటే మనసు విరిగిపోయింది అని అనిపిస్తే, if you think your family is lost, మన కుటుంబంలో మనకు సమస్యలు వచ్చినాయి, విడిపోయాము అని అనిపిస్తే, I want you to listen to this sermon very closely. ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని గమనించవలసిందిగా, శ్రద్ధగా గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. This sermon is not for the church. ఇది సంఘానికి చెప్పబడేటువంటి ప్రసంగం కాదు. This sermon is not about missions. ఇది మిషనరీల గురించి చెప్పేటువంటి ప్రసంగం కాదు. This sermon is for you. ఈ ప్రసంగం, ఈ సందేశం నీ కోసమే. This is a sermon for you to be revived personally. వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడడం కోసం నీకు చెప్పబడేటువంటి ఈ సందేశం. In the first chapter of Ephesians 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో in verse 20, 20వ వచనంలో he says, ఆయన చెప్తా ఉన్నాడు కదా, Christ is seated at the right hand in the heavenly places. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. In verse 20 he says Christ is seated at the right hand. 20వ వచనంలో ఆయన చదువుతున్నాం కదా, తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టి ఉన్నాడు. Where is Christ seated? ఎక్కడ క్రీస్తు కూర్చుని ఉన్నాడు? In the heavenly places. పరలోకంలో. Now come to the second chapter. 2వ అధ్యాయానికి రండి and look at verse 6. 6వ వచనాన్ని చూద్దాం.
There Paul says, అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, He raised us and made us sit together with Christ. ఆయన మృతులలో నుండి లేపబడి మనల్ని కూడా అక్కడ కూర్చోబెట్టబడ్డాడు. In chapter 1, Christ is seated in heavenly places. మొదటి అధ్యాయంలో క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోబడ్డాడు. Here heavenly places means in authority. అక్కడ పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున అంటే అధికారం కలిగిన వాడిగా. Authority means in power. అక్కడ అధికారం అంటే శక్తి, In strength. సామర్థ్యము, In blessing. Blessing. ఆశీర్వాదము. In chapter 1, Christ is seated. మొదటి అధ్యాయంలో క్రీస్తు కూర్చున్నాడు. In second chapter, we are seated with Christ with that same authority. రెండవ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మనలను కూడా ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. And look at the third chapter. మూడవ అధ్యాయాన్ని చూస్తే And sixth verse. 6వ వచనం, He says the Gentiles, that is not the Jews, that is Gentiles, you and me. యూదులు కాదు, అన్యజనులు అంటే నువ్వు నేను. He says we are fellow heirs and partakers of the promise of Christ. ఆయన శరీరమందలి సాటి అవయవములుగా పాలివారమై ఉన్నామని చెప్తూ ఉన్నాడు. He says you are a partner with Christ. పాలిభాగస్తులుగా ఉన్నామని చెప్తూ ఉన్నాడు. First one, Christ is seated. మొదటిది క్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు. Second, you are seated with Christ. రెండవదిగా నీవు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. Third, it says you are fellow heirs and you are partakers. You are partners of that same promise that Christ has. క్రీస్తుకు కలిగినటువంటి అదే అధికారంలో, అదే శక్తిలో, అదే పరిపూర్ణతలో అన్యజనులైన నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేశాడు అని చెప్తా ఉన్నాడు. Amen. ఆమేన్. You know, many times we think we are nothing. చాలాసార్లు మనం అనుకుంటాం ఎందుకు పనికిరాని వాళ్ళమని. You know, but this verse says, ఈ వచనం చెప్తుంది కదా, you are not nothing. మీరు ఏమీ కానివారు కాదు కానీ You are sharing the same promise. You are partnering with Christ. క్రీస్తులో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. అదే అధికారాన్ని, అదే అభిషేకాన్ని, అదే మహిమని మీరు పొందుకున్నారు. It almost says every blessing that Christ has, every authority that Christ has, even you and I can have. యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ అధికారాన్ని నువ్వు నేను కలిగి ఉన్నాము. You know, you might think I am living such a cursed life. నేనెంతో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. You know, you might think, you know, people are treating me like tissue paper. టిష్యూ పేపర్ లాగా, పనికిరాని కాగితం లాగా ప్రజలు నన్ను వాడుకుంటున్నారని మనం అనుకోవచ్చు. You know, one pastor told me, ఒక సేవకుడు నాతో ఇలా అన్నాడు, my church believers are treating me like kerchief. మా సంఘస్థులందరూ మమ్మల్ని హ్యాండ్ కర్చీఫ్ లాగా వాడుకుంటున్నారని. You know, whenever they want, they take me. ఎప్పుడెప్పుడు కావాలో నన్ను తీసుకుంటున్నారు. They wipe their face. వాళ్ళ కన్నీటిని మొహాన్ని తుడుచుకుంటున్నారు. They wipe their tears. వాళ్ళ కన్నీటిని తుడుచుకుంటున్నారు. They wipe everything. ప్రతిదీ తుడుచుకుంటా ఉన్నారు. And then they throw me off. నన్ను పక్కన పడేస్తా ఉన్నారు. You know, sometimes, you know, that is how many of us feel. చాలా సార్లు మనం కూడా అలాంటి అనుభవం గుండా వెళ్ళుంటాం. At least kerchief will be washed and reused. కర్చీఫ్ కనీసం ఉతికి మరలా మడత పెట్టి పాకెట్లో పెట్టబడుతుంది. You know, that's what I told the pastor. అదే నేను సేవకుడితో మాట్లాడాను. At least they will again call you again because you are a kerchief. కర్చీఫ్ గా నువ్వు అన్నావు కాబట్టి నిన్ను పక్కన పడేసిన ఉతికి మళ్ళా పాకెట్లో పెట్టుకుంటారయ్యా. Be happy that you are not the bathroom tissue paper. బాత్రూమ్ లో వాడే పేపర్ లాగా నువ్వు ఉండలా, సంతోషించు అని అన్నాను. But I told him, even if God wants you to be like a bathroom tissue paper, be happy. దేవుడు నిన్ను బాత్రూమ్ లో వాడే టిష్యూ పేపర్ లాగా వాడుకోవాలనుకున్నా సరే సంతోషించు. You know, the first 3 chapters in Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు గమనిస్తే it projects us as though we are somebody great in Christ. క్రీస్తులో మనమేమో గొప్పవారమని ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. But when we look at our own personal lives, మన వ్యక్తిగత జీవితాన్ని మనం గమనిస్తే our lives look like a failure. ఎంతో విఫలత, ఓడిపోయిన వాళ్ళగా, పడిపోయిన వాళ్ళంగా, ఎందుకు పనికిరాని వారంగా మన జీవితం మనకు కనపడుతూ ఉంది. Absolute failure. అసలు ఎందుకు పనికిరాని వారంగా మనం కనపడుతూ ఉన్నాం. You know, not everybody who is wearing coat is rich inside. బయట వేసుకున్న కోట్ లాగానే ప్రతి ఒక్కరు లోపల ఉంటారని మనం అనుకోకూడదు. You know, not everybody who has an iPhone is rich inside. చేతిలో ఐఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ధనవంతుడని మనం అనుకోకూడదు. This is not iPhone.
ఇది ఐఫోన్ కాదు, దానికన్నా పెద్దది. You know, not everybody, you know, who has a car is rich inside. కారు ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వర్లని మనం అనుకోకూడదు. You know, outside you might be smiling. బయటికి నువ్వు నవ్వుతా ఉండొచ్చేమో. You know, but inside if I come and ask you, నేను నీ దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా నిన్ను అడిగితే, brother, how are you? ఎలా ఉన్నావు సహోదరుడా అని అడిగితే, He will start crying. కన్నీళ్ళు మొదలవుతాయి. You know, this is how sometimes people are broken inside. అవును, లోపల పగిలిన హృదయంతో, గాయపడిన హృదయంతో చాలా మంది బ్రతుకుతూ ఉన్నాం. You know, we have our own struggles. మనందరికీ వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. You know, but today I'm going to tell you, God can reverse our struggles. మన సమస్యలన్నిటినీ తలకిందులు చేయగలిగిన దేవుని చేతిలో మనం ఉన్నామని ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను. I do not know what you are going through. మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ Whatever might be your problem. అది ఏ సమస్య అయినా అయి ఉండొచ్చు. Whatever might be your hopeless situation. మీ నమ్మకం కోల్పోయేటువంటి సమస్య ఏదైనా అయి ఉండొచ్చు. But listen to this sermon very closely. ఈ సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే God can reverse your situation. నీ సమస్యని ఆయన ఏమీ లేనటువంటి సమాధానంగా మార్చగలడు. However in a worst situation you are. ఎంత దీన స్థితిలో, ఎంత దరిద్రమైన స్థితిలో, ఎంత అసలు ఇక నేను పైకి రాలేను అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు. However hopeless you are. అసలు ఎదురు చూపే నమ్మకమే లేదు, నేను బయట పడతాననే నమ్మకమే లేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. God can reverse you. దేవుడు దాన్ని తలకిందులుగా మార్చగలడు. You know, Apostle Paul, అపోస్తలుడైన పౌలు, you know, when he was talking about his problems, ఆయన సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు, you know, there are two things that he always says. రెండు విషయాలను ఆయన ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉంటాడు. You know, when you if you turn your Bibles మీ బైబిల్ని తిప్పండి to 2 Corinthians chapter 7 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక and verse 5, 7వ అధ్యాయం 5వ వచనం. you know, there he says, అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు కదా, we face troubles from every side. ప్రతి పక్క నుండి మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి. And he says, outside were conflicts and inside were fears. బయటేమో పోరాటాలు, లోపల భయాలు. Outside were conflicts and inside were fears. బయటేమో పోరాటాలు, లోపలేమో భయాలు. You know, Moses says the same thing. మనందరినీ కదిలిస్తే అదే మాట మనం కూడా చెప్తాం. Do you know every verse in the Old Testament has a one verse in the New Testament? సారీ, Every verse in the Old Testament has a similar verse in the New Testament. పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనానికి సాదృశ్యంగా కొత్త నిబంధనలో ఒక వచనం ఉందని మీకు తెలుసా? Any singles here? Unmarried single? పెళ్ళవని వాళ్ళు, వివాహం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పగలరా? You know, do you know one thing? No verse in the Bible is single. బైబిల్లో ఉన్న ఏ వచనం కూడా ఏకవచనం కాదు. You know, there is one verse, you need not open it. మనం ఓపెన్ చేసి చూడవసరం లేదు, కానీ Isaiah 34:16. యెషయా 34:16. It says every verse has a mate. Every verse has a mate. ప్రతి వచనానికి సంబంధాన్ని కలిగించేటువంటి ఇంకో వచనం ఉంది. You know, every verse has a spouse. ప్రతి వచనానికి రిలేటెడ్గా, సంబంధంగా ఇంకొక వచనం ఉంది, అనుబంధంగా You know, జతపరిచిన. in Exodus 32:25, Moses says, I face trouble, sword outside and terror inside. Deuteronomy 32:25. ద్వితీయోపదేశకాండం 32:25లో ప్రతి సమస్య గురించి, ప్రతి సమస్య ఉంది అని చెప్తుంది మనకి. And Paul here says, outside were conflicts, inside were fears. పౌలు గారు చెప్పిన మాట కూడా అదే. బయటేమో పోరాటాలు, లోపలేమో భయాలు. You know, if you want to read about Paul's external problems, పౌలు గారికి బయట కనపడేటువంటి సమస్యల గురించి మనం చదివితే, you can read that in 2 Corinthians 11. ఆల్రెడీ మనం చదివాం 2 కొరింథీ 11వ అధ్యాయంలో. You know, today morning we read that verses. ఈ రోజు ఉదయం మనం చూసాం కదా. You know, I was beaten, I did this, I didn't get food, I didn't get water, everything. నేను కొట్టబడ్డాను, ఓడ పగిలి ఇబ్బంది పడ్డాను, నేను వస్త్రం లేకుండా ఉన్నాను, దాహంతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నిద్ర లేకుండా ఉన్నాను, గుర్తించబడ, చాలా ఉన్నాయి అక్కడ. You know, facing external problems are sometimes very easy. బయట వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవడం కొన్నిసార్లు సులువుగా ఉంటుంది, కానీ You know, when you have some kind of physical pain, you can somehow manage it. బయట మనకు ఉండేటువంటి శారీరకమైన ఇబ్బందులు ఏదో ఒక రకంగా మనం ఎదుర్కోవచ్చు. No, there are lot of painkillers for your back pain and your hip pain and your knee pain.
నడుము నొప్పో మోకాలు నొప్పో మెడ నొప్పో ఇలాంటివి వస్తే మందులు ఉన్నాయి. But there is no painkiller for your heart pain. లోపల గుండెల్లో వచ్చే మంటకి నొప్పికి బాధకి మందులు లేవు కదా. You know, it is easy to overcome external struggles. బయట ఉన్నటువంటి సమస్యలని ఎదుర్కోవడం అధిగమించడం చాలా సులువు. But it is very tough to overcome internal struggles. అంతరంగంగా లోపల ఉండేటువంటి ఆ ఇబ్బందులని సమస్యలని ఎదుర్కోవడం అధిగమించడం చాలా కష్టతరం. But when you overcome your internal struggles, overcome your external struggles are very easy. లోపల ఉన్నటువంటి మీ సమస్యలను గనక మీరు అధిగమించగలిగితే బయట ఉన్నటువంటి సమస్యలు ఏమీ లేనట్టుగా అనిపిస్తాయి మనకి. You know, it is easy to overcome pain, but it is tough to overcome fear. బయట ఉన్నటువంటి బాధని మనం అధిగమించగలగానే లోపల ఉన్నటువంటి భయాన్ని అధిగమించడం కష్టం. You know, when you can win inside, you can easily win outside. లోపల ఉన్నటువంటి సమస్యని మనం అధిగమించగలిగితే బయట ఉన్నటువంటి సమస్యలని చాలా సులువుగా మనం ఎదుర్కోగలం, అధిగమించగలం. But when you lose inside, you are almost lost outside. లోపల ఉన్నటువంటి ఆ నమ్మకాన్నే మనం కోల్పోతే బయట ఏమీ చేయలేం. You know, when you study about World War II, రెండో ప్రపంచ యుద్ధం గురించి మనం చదివేటప్పుడు you know, Hitler, we know about Hitler. హిట్లర్ గురించి మనందరికీ తెలుసు కదా. You know, Hitler captured almost most of Europe. యూరోప్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. But there was one country he couldn't capture. ఒక్క దేశాన్ని మాత్రం ఆయన స్వాధీనం You చేసుకోలేకపోయాడు. know, that is Great Britain. అదే బ్రిటన్. You know, he didn't capture them. దాన్ని ఆయన ఏమీ చేయలేకపోయాడు. But he tried his best to capture England. ఇంగ్లాండ్ని స్వాధీనం చేసుకోవడానికి సకల ప్రయత్నాలు ఆయన చేశాడు. You know, even France was standing against Hitler. ఫ్రాన్స్ దేశం కూడా హిట్లర్కి ఎదిరించి నుంచుంది కానీ You know, he tried to drop bombs, but he couldn't capture France. బాంబులు వేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు కానీ ఆయన అది కూడా చేయలేకపోయాడు. But finally he did a trick. అక్కడ ఒక టెక్నిక్ వాడాడు ఆయన. You know, instead of dropping bombs, బాంబులు వేయడానికి బదులుగా he was dropping pamphlets. కరపత్రికలు అక్కడ వేయడం మొదలు పెట్టాడు. From aeroplane he was dropping pamphlets. పై నుండి ఏరోప్లేన్ పంపించి అక్కడ కరపత్రికలు You know, it was newspaper cuttings. ఏంటంటే న్యూస్ పేపర్లో నుండి కత్తిరించినటువంటి ముక్కలు. And that newspaper cuttings said Hitler has captured France. అందులో ఏం రాశాడు? హిట్లర్ ఫ్రాన్స్ను జయించాడు అని రాసేశాడు. ఆ పేపర్లో కిందకి పెట్టాడు, అందరికి పంపించాడు. He didn't capture. అసలు నిజానికి చెప్పాలంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలా. He couldn't come near. He couldn't come near France. అసలు అక్కడ దాన్ని ఏమి చేయలేకపోయాడు, ఏం చేయలేదు కూడా. But those leaflets, కానీ ఆ పేపర్లో ఏం రాశాడంటే when the public read it, they thought they lost. కింద పడ్డ పేపర్లో హిట్లర్ జయించాడు అని చూడగానే వీళ్ళందరూ నమ్మకాన్ని కోల్పోయారు. And they went and surrendered themselves to Hitler. ఆయన గెలిచాడు అని అనుకుని వీళ్ళే వెళ్ళి ఆయనకి సరెండర్ అయిపోయారు. You know, many times when we lose inside, we lose outside. ఇలాగే చాలా సార్లు నేను అయిపోయాను, ఇంకా గెలవలేను, పడిపోయాను, నా కథ అయిపోయిందని మనం అనుకుంటే చాలు ఆ సమస్యకి మనం సరెండర్ అయిపోయే And we పరిస్థితి. all go through these internal struggles. అందరికీ అంతరంగంగా సమస్యలు ఉంటనే ఉన్నాయి. We have personal struggles. వ్యక్తిగతంగా సమస్యలు, ఇబ్బందులు ఉంటనే ఉన్నాయి. You have problems in your family that you cannot share with anybody. ఇతరులతో పంచుకోలేనటువంటి సమస్యలు మన కుటుంబంలో చాలా ఉన్నాయి. There are some struggles that are happening in you that you cannot even share within your family. నీ కుటుంబంతో పంచుకోలేనటువంటి సమస్యలు కూడా నీకు వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. But externally we look good. బయటికి మాత్రం చాలా సంతోషంగా కనబడతాం. Internally we are broken. లోపల మనం పగిలిపోయిన హృదయాలను కలిగి ఉన్నాం. I'll tell you, this pain is not just for you and me. Even Paul went through this internal pain. ఈ ఇబ్బంది నువ్వు నేను మాత్రమే కాదు కానీ పత్రికలు రాసిన పౌలు గారు కూడా అటువంటి ఇబ్బందుల గుండా ఆయన వెళ్ళాడు. Look at Romans chapter 7 రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం and verse 15. 15వ వచనాన్ని మనం చూస్తే, You know, he says, for what I am doing I do not understand, but what I hate that I do. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక
ద్వేషించినదే చేయుచున్నాను. In another verse he's saying, I'm doing what I don't want to do. ఇంకొక వచనంలో ఏం చెప్తున్నాడంటే నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. I don't want to do it, but still I'm doing it. నేను చేయకూడదు అనుకున్నది మళ్ళా చేస్తూనే ఉన్నాను. I am struggling my best to not to do it, but still I'm doing it. అది చేయకుండా ఉండడానికి సకల విధ ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ మరలా దాన్నే చేస్తా ఉన్నాను. Look at verse 19. 19వ వచనాన్ని చూస్తే He says, the good that I will to do, I am unable to do, but the evil that I do not want to do, I practice. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. I do not want to get angry, but I am getting angry. నేను కోపపడకూడదు అనుకుంటున్నాను కానీ కోపం వచ్చేస్తా ఉంది. I do not want to lie, but I am lying. నేను అబద్ధం చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ అబద్ధాలే చెప్తున్నాను. I want to be true and faithful, but I am being fake. నేను నమ్మకంగా విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాను కానీ అక్కడ నేను పడిపోతున్నాను. I do not want to worry, but I am worrying. నేను చింతపడకూడదు అనుకుంటున్నాను కానీ చింతిస్తూనే ఉన్నాను. I do not want to doubt, but I am doubting. నేను సందేహించకూడదు అనుకుంటున్నాను కానీ సందేహిస్తూనే ఉంటున్నాను. I do not want to fight, but I am fighting. నేను పోరాడకూడదు అనుకుంటున్నాను కానీ పోరాడుతూనే ఉన్నాను. Read this Romans 7 from 15 onwards. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు దయచేసి చదవండి. Paul was lamenting and crying. ఎంతో విలపిస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు. But at the end of it, కానీ చివరిలో in verse 24 he says, 24వ వచనములో, oh what a wretched man I am. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. That great apostle Paul is telling. గొప్ప అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట అది. See what a worst man I am. ఎంత దౌర్భాగ్యుడను నేను. ఎంత నీచుడను నేను. What a wretched man I am. ఎంత దౌర్భాగ్యుడను నేను. He concludes, he says, ఆ చివరిలో ఆయన ఎలా చెప్తున్నాడంటే, who will deliver me from this pain? ఈ మరణకరమైన రోగంలో నుండి ఎవరు నన్ను విడిపిస్తారు? In other words, Paul is asking, can anyone help me? ఇంకొక రకంగా ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని అడుగుతున్నాడు. I am struggling. నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. I am struggling a lot. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాను. I am unable to manage my family. నా కుటుంబాన్ని నేను మేనేజ్ చేయలేకపోతూ ఉన్నాను. I am unable to manage my finance. నా ఆర్థిక ఇబ్బందులని నేను ఎదుర్కోలేకపోతున్నాను. My life seems like a darkness. చీకటి అంధకారమయమైపోయింది నా జీవితం. I am wretched. నేను దౌర్భాగ్యుడను. In my life there is no joy. నా జీవితంలో ఆనందం లేదు. I have never smiled enough. నేను నవ్వలేకపోతున్నాను. It's been long time since I smiled. మనస్ఫూర్తిగా బయటికి నవ్వి లోపల ఆనందించి చాలా కాలం అయిపోయింది. I have nothing good to say. ఎవరైనా చెప్పడానికి నేను చెప్పడానికి మంచి కూడా ఏమీ లేదు. There is nothing in my life. నా జీవితంలో మంచి అనేది ఏమీ లేదు. And Paul says, what a wretched man I am. పౌలు గారు చెప్తున్నారు, నేను ఎంత దౌర్భాగ్యుడను. In other words, he is looking himself in the mirror. ఆయన అద్దం ముందుకెళ్ళి నుంచుని, I am a cursed man. నేను శపించబడిన వాడని అంటున్నాడు. There is a saying which says, ఒక సామెత ఉంది ఇలా, which says, if you suffer as young, your later life will be enjoyment. యవనస్తులుగా ఉన్నప్పుడు నువ్వు శ్రమ పడితే, ఇబ్బంది పడితే, కష్టపడితే, పెద్దవాడి అయినప్పుడు నువ్వు వృద్ధాప్యుడిగా సంతోషంగా ఉంటావని. But I know some people, కానీ నాకు కొంతమంది తెలుసు, who have struggled as young people and they are also struggling even now. యవనస్తులుగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డాడు, కష్టపడ్డాడు, వృద్ధాప్యంలో కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. Sometimes we think, what is this life? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏందబ్బా ఈ జీవితం అని. Some people think, after I get married, everything will become like I don't know, whatever, green pastures. కొంతమంది అనుకుంటారు పెళ్ళైతే సమస్యలన్నీ తీరిపోతాయి అని, సంతోషం వచ్చేస్తుంది అని. After getting married they will think, that is better. పెళ్ళి అవ్వగానే అనుకుంటారు, అబ్బా దీనికంటే అదే బెస్ట్ అని. That is not my feeling, maybe his feeling, not my feeling. అది నా అనుభవం కాదు కానీ ఆయన అయి ఉండొచ్చు అని అంటున్నారన్న. We think, this is better, that is better, and we are all struggling. అవును, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, దీనికంటే అది బాగుండేదని చెప్పి మనందరం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. This Paul in chapter 7 he concludes saying, what a wretched man I am. ఇటువంటి పౌలు గారు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను.
But I tell you, God can reverse any situation. నేనంటాను దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు, తలకిందులు చేయగలడు. Whatever it might be. అది ఏమైనా అయి ఉండొచ్చు. Do you know how I say that? నేను ఎలా దాన్ని చెప్పగలుగుతున్నాను? End of chapter 7, he says, I am a wretched man. 7వ అధ్యాయంలో ఆయన నేను దౌర్భాగ్యుడిని అంటున్నాడు కానీ, Come to the end of 8th chapter. 8వ అధ్యాయం చివరికి రండి. In 37th verse. 37వ వచనం. There he says, I am more than a conqueror. ఆయనను మనల్ని ప్రేమించే వారికి అత్యధిక విజయం అని మనం చదువుతున్నాం అక్కడ. You know, Romans 7, he says, I am a wretched man. 7వ అధ్యాయంలో నేను దౌర్భాగ్యుడిని అంటున్నాడు. In Romans 8, he says, I am more than a conqueror. నేను అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాను అని అంటున్నాడు. How can a wretched man in one chapter become more than a conqueror? ఒకే అధ్యాయంలో దౌర్భాగ్యుడు అధిక విజయాన్ని పొందినవాడుగా ఎలా మారగలడు? You know, this is not a Rajinikanth movie. ఇదేమి రజనీకాంత్ మూవీగా, సినిమా కాదు. You know, in one song from beggar he will become rich. ఒకే ఒక్క పాటలో దరిద్రుడి నుండి కోటీశ్వరుడు అయిపోతాడు ఆయన. This is real life. ఇది నిజమైన జీవితము. This is real warfare. ఇది నిజమైన పోరాటము. How can a wretched man become more than a conqueror? ఒక దరిద్రుడు అత్యధికమైన విజయాన్ని సాధించగలిగిన వాడిగా ఎలా అవ్వగలడు? Not just a conqueror, but more than a conqueror. ఊరికే విజయాన్ని సాధించిన వాడు కాదు, అత్యధికమైన విజయాన్ని సాధించిన వాడు. This Paul, from a wretched state to a conqueror stage, there are 5 steps which he climbs to become a conqueror. ఈ దౌర్భాగ్యుడు అత్యధికమైన విజయాన్ని సాధించిన వాడిగా మారడానికి ఆయన 5 మెట్లు ఎక్కాడు. Chapter 7 end a wretched man. 7వ అధ్యాయం చివర దౌర్భాగ్యుడితో ముగిస్తుంది. But we are talking about sitting in the heavenly places. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? పరలోకములో కూర్చున్న స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాం. How does Paul climb? పౌలు గారు ఆ స్థాయికి ఎలా ఎక్కాడు? You know, Christian life, you cannot go by lift. క్రైస్తవ జీవితంలో నువ్వు లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోవు. Christian life, you cannot go by escalator. క్రైస్తవ జీవితం అంటే నువ్వు ఎక్కి నుంచోగానే అదే తీసుకెళ్లిపోయే ఎస్కలేటర్ కాదు. Christian life is not a 100-meter race. క్రైస్తవ జీవితం అంటే వేగంగా పరిగి తాగిపోయే 100 మీటర్ల పరుగు పందెం కాదు. Christian life is a marathon. క్రైస్తవ జీవితం అనేది మారథాన్. అది ఎప్పుడు పయనిస్తూనే ఉండేది ఆగకుండా. You run, you get tired, you sit, again you stand up, you run, you get tired, you sit, you run, you get tired, sit, then again run. పరిగెడతావు, అలసిపోతావు, రెస్ట్ తీసుకుంటావు, మరలా లేస్తావు, పరిగెడతావు, అలసిపోతావు, రెస్ట్ తీసుకుంటావు, పరిగెడతావు, అలసిపోతావు, రెస్ట్ తీసుకో, పరిగెడుతూనే ఉంటావు, ఎక్కడ ఆగిపోవు. As Paul was thinking about his wretchedness, ఆయన దౌర్భాగ్యత స్థితిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు suddenly he remembers something. ఒక విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. Look at the first step. Look at the 3rd verse of Romans 8. 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మొదటి మెట్టు. He says, ఆయన చెప్తూ ఉన్నాడు, what the law could not do. ధర్మశాస్త్రము చేయలేనిది. What the law could not do, ధర్మశాస్త్రము చేయలేనిది God did by sending his own son. దేవుడు తన ఒకే కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి పంపించడం ద్వారా చేశాడు. He came to this world and he died for you and for me. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసము నా కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. The wretched man's first step is realizing that his righteousness is from Christ. His salvation is from Christ. దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రధాన విషయం, మొదటి మెట్టు నీతి, రక్షణ యేసుక్రీస్తు మూలముగానే కలుగుతుంది. He realizes his efforts cannot do anything but Christ can do everything. నేనైతే ఏమీ చేయలేను కానీ క్రీస్తు సమస్తాన్ని చేసి సాధించగలిగిన సమర్థుడు అని ఆయన గుర్తించాడు. Do you know what is today? Do you know what day is today? ఈ రోజు ఏం రోజో తెలుసా మీకు? Friday. Luckily you didn't say today. Today is today. You know, today is the actual day of Pentecost.
ఈ రోజు శుక్రవారమే కానీ ఇది నిజమైన పెంతుకొస్తు రోజు. You know, in the Jewish calendar, today is Sivan month's 6th day. ఈ రోజు యూదుల క్యాలెండర్ ప్రకారం పెంతుకొస్తు రోజు. You know, they remember Pentecost or this festival for 3 reasons. పెంతుకొస్తు దినాన్ని 3 కారణాల చేత వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. One is, it was on this day Holy Spirit came and sat upon the 120 people. 120 మంది శిష్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అని. It is on this day that the harvest, spring harvest ends. పంట చేకూర్చేటువంటి పండుగ అని. And it is on this very same day, ఇదే రోజు Jews, Israelites received the 10 commandments or the law at Mount Sinai. సీనాయి పర్వతం మీద దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను పొందుకున్నటువంటి రోజుగా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. It was on the same day they received the law, and it is on the same day they received the Spirit. ధర్మశాస్త్రాన్ని పొందుకున్న అదే రోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వాళ్ళు పొందుకున్నారు. And Paul says, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, what the law could not do, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో Christ did by sending his son. యేసుక్రీస్తుని పంపించడం ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేసేశాడు. Today I'll tell you, ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. do you know what is your greatest blessing? అతి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? You know, if I ask you what is the greatest blessing that you have ever received, మీరు పొందుకున్నటువంటి అతి పెద్ద ఆశీర్వాదం ఏంటి అని మిమ్మల్ని అడిగితే, it is not your house, అది ఇల్లు కాదు, it is not even your wife, అది మీ భార్య కాదు, it is not your husband, మీ భర్త కాదు, it is not even your children. మీ పిల్లలు కూడా కాదు. You know what is your greatest blessing? ఏంటో తెలుసా? అతి పెద్ద ఆశీర్వాదం It is your salvation. అది మీ రక్షణ. What is the use of having everything without salvation? అరే, రక్షణ లేకుండా సమస్తాన్ని కలిగి ఉండి ఏం ఉపయోగం? You know, the first step for a wretched man to become a conqueror is to be saved. దౌర్భాగ్యుడు విజయాన్ని సాధించడానికి కావలసిన మొదటి మెట్టు రక్షణ. You know, salvation is the greatest rescue mission in history. రక్షణ అనేది చరిత్రలోనే అతి పెద్ద మార్పు. We didn't go to God, God came to us. మనం చేయలేమది, దేవుడు మన కోసం చేశాడు అది. We didn't choose him, but he chose us. మనం ఆయన్ని ఎంచుకోలేదు, ఆయనే మనల్ని ఎంచుకున్నాడు. You know, the first step for this man to realize is, I need Jesus in my life. ఆయన గుర్తించిన మొదటి కార్యం, నా జీవితంలో నాకు యేసు కావాలి. You know, today I want to ask you this question. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Do you have Jesus in your life? మీ జీవితాల్లో యేసుక్రీస్తు ఉన్నాడా? You know, somebody said like this. ఒక ఆయన ఇలా అన్నాడు, what you are thinking the most in a day, that is your God. దేని గురించి అయితే ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారో అదే మీరు కలిగి ఉన్న దేవుడు. Now tell me, what is your God? ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు ఏంటి? Is your family your God? మీ కుటుంబమా మీ దేవుడు? You are thinking more about your family, మీ right? కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా. You are thinking tomorrow morning what to cook. రేపు లెగిసి ఏం వంట చేయాలని ఆలోచన కదా మంది ఇప్పుడు జరిగేది. You are thinking tomorrow morning where to go and play. ఎక్కడికి వెళ్ళి ఆడాలనే కదా మీరు ఆలోచించేది ఇప్పుడు. You know, what we think most, that becomes our God. దేని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నామో అదే మన దేవుడై కూర్చుంటాడు. You know, I want to ask you this question. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Am I saved? నేను రక్షించబడ్డానా? Second, am I living in that salvation, saved life? రక్షించబడిన అదే జీవితం, రక్షణ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానా? I'll tell you, salvation is free. రక్షణ ఉచితం, అది మనందరికీ తెలుసు. But maintaining that salvation is your effort. ఆ రక్షణని పొందుకున్నటువంటి రక్షణని కొనసాగించడానికి మీరు చాలా ప్రయాసపడాలి. We are not saved by works. మన క్రియల వలన మనం రక్షించబడలేదు. But we are saved for works. మనం మంచి పనులు చేయడం కోసం రక్షించబడ్డాం. You know, that is why when he wrote to the Philippian church, ఫిలిప్పీలకు రాసినప్పుడు పౌలు గారు అంటూ ఉన్నారు, in chapter 2 and verse 12, 2వ అధ్యాయం 12వ వచనంలో, he says, work out your salvation with fear and trembling. భయముతోను వణకుతోను మీ రక్షణ పాత్రను కొనసాగించండి అని. Simple word, work out. దానికోసం మీరు
దాని మీద మీరు ఆలోచించండి, You know, పని చేయండి. first thing is we need to be saved. మనం రక్షించబడాలి. మొదటిది అది. Second, stay in that salvation. ఆ పొందుకున్నటువంటి రక్షణలో మనం కొనసాగించాలి, నిలబడాలి. Maybe you are saved. మీరు ఒకవేళ రక్షించబడి ఉండొచ్చు. Are you taking enough steps for the members in your family to be saved? మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బంధువులు రక్షించబడడానికి మీరు చేయాల్సిన ప్రతి పనిని మీరు చేస్తున్నారా? For a wretched family to becoming a conqueror family, the first step is salvation. ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబం విజయాన్ని సాధించిన కుటుంబంగా మారాలంటే మొదటి మెట్టు రక్షణ ఆ గృహానికి చేరాలి. It doesn't stop there. అది అక్కడితో ఆగదు. Second step. రెండవ మెట్టు. Look at verse 11. 11వ వచనాన్ని చూద్దాం. He says, the spirit of Jesus who raised Jesus from the dead, if he dwells in you, he who raised Christ from the dead, we also give life to your mortal bodies, and through the spirit who dwells in us. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. This wretched man, he is saved by Christ. ఈ దౌర్భాగ్యుడు క్రీస్తు ద్వారా రక్షించబడ్డాడు. Second, he is revived by the Spirit. ఆత్మ చేత పునరుద్ధరించబడ్డాడు. I'll tell you, we all need the anointing of the Holy Spirit. మనందరికీ పరిశుద్ధాత్మ అభిషేకము అవశ్యము. We all need the revival, being revived by the Holy Spirit. ఉజ్జీవింపజేసేటువంటి ఆత్మ మనందరికీ అవసరం. It is only the power of Holy Spirit that can change a man from nothing to something. ఏమీ లేని స్థితిలో నుండి ఏదో ఒక స్థితికి, ఉన్నత స్థితికి తీసుకురావాలి అంటే, ఆ ఒక వ్యక్తి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఆయన జీవితంలో జరగాలి. It is only Holy Spirit who can change a scared Peter into a bold Peter. భయానికి భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, పేతురుని ధైర్యవంతుడిగా మార్చాలి అంటే అతనిలో జరిగినటువంటి ఆ కార్యము పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. It is the Holy Spirit that can change an army of bones, a dry bones, into a standing fighting army. ఎండిపోయిన జీవము లేని ఆ ఎముకల గూడుని అది బలమైన సైన్యంగా మార్చాలంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం అక్కడ జరగాలి. I'll tell you, Holy Spirit can revive you from any situation. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కార్యాన్ని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి ఇబ్బందిని మార్చగలడు. You might be dead, but when Spirit enters, you will be revived. నువ్వు చనిపోయిన వాడిగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జీవింపజేస్తాడు. You might be worstly sick, but when the Spirit enters, it can revive every organ. నువ్వు ప్రధాన పాపిగా ఉండొచ్చు, పాపాత్ముడిగా ఉండొచ్చు, కానీ నిన్ను పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపాలి. Your family can be forgotten, your family may be cursed, your family may be nothing, but when Holy Spirit enters, he can revive you out of any situation. నీ కుటుంబం నిన్ను నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, నీ కుటుంబం నిన్ను విడుదలేసి ఉండొచ్చు, నీ కుటుంబం నిన్ను శపించి ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నింపబడాలి. I feel pity for people who say there is no anointing, there is no Holy Spirit. రక్షించబడి ఇంకా ఆత్మాభిషేకం లేనటువంటి విశ్వాసాలను చూస్తే నాకు జాలి పుడుతుంది. I wonder they have never tasted the goodness of God, the power of God. దేవుని శక్తిని, ఆయన మంచితనాన్ని ఇంకా రుచి చూడని వాళ్ళుగా, రక్షణతో ఆగిపోయిన వారుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. Jesus raised 3 people. యేసుక్రీస్తు ముగ్గురిని లేపాడు. Who are the 3? ఎవరు ఆ ముగ్గురు? One is the daughter of Jairus. యైరే కుమార్తె, ఆయిరు కుమార్తె. Another one is the son of a widow of the town of Nain. నాయిను ఊరిలో విధవరాలి కొడుకు. And the third one was his dear friend, the brother of Mary and Martha, Lazarus. లాజరస్ మూడవ వ్యక్తి. Do you know these 3 people? మన ముగ్గురికి మనందరికి ఆ ముగ్గురు తెలుసు. Jairus' daughter, యాయిరు కుమార్తె, when Jesus went to raise her, she was just dead. యేసుక్రీస్తు ఆవిడని లేపడానికి వెళ్ళినప్పుడు అప్పుడే చనిపోయింది. She was dead and still on the bed. చనిపోయి ఇంకా మంచం మీదే ఉంది, పాతి పెట్టబడలా. No makeup, nothing, just dead on the bed.
తర్వాత జరగాల్సిన కార్యాలేమి జరగల, చనిపోయి ఉందంతే. You know, the second fellow, రెండవ వ్యక్తి the young boy, యవనస్తుడు, he was dead ఆయన చనిపోయాడు, and he was on the way to be buried. పాతి పెట్టబడడానికి దారిలో తీసుకెళ్తూ ఉన్నారు. First one dead on the bed, మొదటి ఆయన చనిపోయి మంచం మీదే ఉన్నాడు, second dead and on the way to be buried, రెండవ వాడు చనిపోయి పాతి పెట్టడానికి తీసుకెళ్తున్న దారిలో ఉన్నాడు, third dead buried for 4 days. మూడవ వాడు చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులు కూడా అయిపోయింది. And when Jesus went there, his family said, no, don't open, smelling. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో ఓపెన్ చేయొద్దు, కంపు కొడుతుంది అని అన్నాడు. 3 different situations, 3 వ్యత్యాసమైన విభిన్న పరిస్థితులు, 3 tough situations. 3 కష్టతరమైన పరిస్థితులు. One is tougher than the before earlier one. మొదటిది రెండవ దానికంటే, రెండవది మూడవ దానికంటే బాగా కష్టమైన పరిస్థితులు. But for Jesus all 3 are the same. కానీ నా రక్షకుడైన యేసుక్రీస్తుకి 3 ఒకటే. Your situation may be tougher than mine. నాకంటే నీ పరిస్థితి గొప్పదై ఉండొచ్చు. Your problem can be bigger than another person's problem. ప్రాబ్లం కంటే ఇంకొకరి సమస్య అధికమైనదై ఉండొచ్చు. But for Christ, no problem. నా క్రీస్తుకైతే అది ఏమీ లేనిది. For him all problem, no problem. ఏదైనా సరే ఏమీ లేని దానిగా చేస్తాడు ఆయన. You know, there is many years before, when I was a small boy, there was one advertisement. చిన్నవాడిగా నేను ఉన్నప్పుడు ఒక పత్రిక నేను చూశాను. I forgot, you know, many older people may know. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అది తెలిసేమో, నేను మర్చిపోయాను దాన్ని. One bike advertisement. ఒక బైక్ గురించిన అడ్వర్టైజ్మెంట్. I think Kawasaki or something. కవాసకి బైక్ గురించేమో. You know, one fellow will come and ask this question, how much mileage? ఎంత మైలేజ్ ఇస్తుంది అని ఒక ఆయన అడిగాడు వచ్చి నా దగ్గరికి. That Japanese fellow will say, no problem. We'll say, no problem. జాపనీస్ ఆయన చెప్పాడు, నో ప్రాబ్లం. You know, whatever question he asks, will it go fast? No problem. బాగా ఫాస్ట్ వెళ్తుందా? నో ప్రాబ్లం. You know, I'll tell you, whatever your problem is for him, no problem. అది ఏదైనా అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, మీ ప్రాబ్లం ఏమైనా అయి ఉండొచ్చు, అది నో ప్రాబ్లం. That is why we need the revival of the Holy Spirit. అక్కడే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని ఉజ్జీవం కావాలి. We cannot stop at salvation. We need the anointing of the Holy Spirit. రక్షణ దగ్గర మనందరం ఆగిపోకూడదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకానికి మనం నడవాలి. If you are not anointed, go to God in prayer and receive that anointing. ఇప్పటికీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకోని వాడివైతే ఈ రోజే ఆయన అభిషేకం కోసం అడుగు. You know, just the baptism of water is not enough. నీటి బాప్తిస్మం సరిపోదు. The baptism of the Spirit is needed. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, బాప్తిస్మం ఖచ్చితంగా అవసరం. If you do not know what it is, go ask your pastor, learn and receive that spirit of the baptism. ఒకవేళ దాని గురించి మీకు తెలియకపోతే ఈ రోజే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోండి. This wretched man, ఈ దౌర్భాగ్యుడు he is still wretched. ఇంకా దౌర్భాగ్యతలోనే ఉన్నాడు. He is still having the problems. ఇంకా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. But now he is saved. కానీ రక్షించబడ్డాడు. And now he is revived. ఇప్పుడైతే రక్షించబడి ఉజ్జీవింపబడ్డాడు. Slowly he is able to smile. మెల్లగా కొంచెం నవ్వు ఆయన ముఖంలో కనబడుతూ ఉంది. And now he comes to the most important part. మూడవది మరియు ప్రాముఖ్యమైన స్థాయికి ఆయన Look at the వచ్చాడు. 14th. Look at the 14th verse, the third step. 14వ వచనం అందరం చూద్దామండి. He says, for you do not receive the spirit of bondage, but you receive the spirit to call God Abba, Father. 15వ వచనం, ఏలయనగా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. You know, verse 16 it says, the Spirit himself, you know, he is already revived by the Holy Spirit. That Spirit bears witness that we are children of God. ఆయన పొందుకున్న ఆ ఆత్మ చెప్తుంది అని అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని. Look at verse 17. 17వ వచనం చూద్దాం. He says, we are heirs of God and joint heirs with Christ. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడలా క్రీస్తు తోడి వారసులము. He says, I am not just adopted.
నేను దత్తత తీసుకున్నవాడిని మాత్రమే కాదు, I am in the family of God. I am joint heirs with Christ. ఆయన కుటుంబంలో సభ్యుణ్ణి, ఆయన కుటుంబంలో వారసుణ్ణి. The wretched man is saved by Jesus. He is saved by the Son. He is revived by the Spirit, and now he is adopted by the Father. దౌర్భాగ్యుడిగా ఉన్న ఆ పౌలు రక్షించబడ్డాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు, తరువాత దత్తపుత్రత్వం ద్వారా వారసుడిగా ఆయన పిలువబడ్డాడు. Now, did you notice something? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారా? First the Son, మొదటిది కుమారుడు, then the Spirit, రెండవది ఆత్మ, now the Father. మూడవదిగా తండ్రి. You know, one man from wretched state to become a conqueror, the Trinitarian God steps down. దౌర్భాగ్యపు స్థితి నుండి గొప్పవాడిగా విజయాన్ని సాధించిన వాడిగా అవ్వడానికి మొదటి కుమారుడితో అనుసంధానం, పరిశుద్ధాత్ముడితో అనుసంధానం, తరువాత తండ్రితో అనుసంధానం, 3 ప్రాముఖ్యమైన మెట్లు ఆయన ఎక్కాడు. You know, do you see how God loves you? How much God loves you? మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అని? You know, he didn't say, son, you go do the work. ఆయన నువ్వు వెళ్ళి పని చేయి అనలా. And then he didn't say to the Spirit, you go do your work. ఆయన కుమారుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేయి అని అనలా. He didn't stop there. ఆయన అక్కడితో ఆగిపోలేదు. He said, now I am coming. ఇప్పుడు నేను వస్తా ఉన్నాను. Salvation is not enough. రక్షణ మాత్రమే సరిపోదు, Revival is not enough. ఆత్మాభిషేకం మాత్రమే సరిపోదు. He belongs to me. మీరు నాకు చెందిన వాళ్ళు. He is my son. ఆయన నా కుమారుడు. I'll tell you, you are a son, a daughter of God. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. Never think you are an orphan. మీరు అనాథులు కాదు. Never think you are no one in this world. మీరు ఏమీ కానివారు కాదు ఈ లోకంలో. You have the entire heaven to back you. హల్లెలూయా. మీరు పరలోకంలో వారసత్వాన్ని పొందుకున్నటువంటి కుమారులు. Who do you think you are? Do you think you are nothing? No, the Trinitarian God is there for you. త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో మీరు ఏకమై ఉన్నారు. He has given you the right to call him Abba Father. ఆయన్ని తండ్రి, అబ్బా అని పిలిచేటువంటి ఆధిక్యతని మనకు ఆయన కలిగించాడు. We didn't ask for that spirit, but he gave us the spirit to call him Abba Father. మనం అడగలేదు, ఆయనే మనల్ని ప్రేమించి పరిశుద్ధాత్మతో మనల్ని నింపి అబ్బా తండ్రి అని పిలిచే స్వాతంత్ర్యాన్ని కలిగించాడు. How can we say we have nobody? మనం ఏమీ కాని వారమైనప్పుడు రక్షణ ఎలా పొందుకోగలం? How can you say that you are nothing in this world? నువ్వు ఏమీ కాని వాడివైనప్పుడు ఎలా రక్షణని పొందుకోగలవు? No. కాదు. There is a heaven that is backing you. There is heaven that is backing you. పరలోకము నిన్ను ఆదుకుంటూ ఉంది. You know, when God says, you are my child, do you know what angels will say? Yes, we are his guardians. దేవుడు నువ్వు నా కుమారుడివి అనగానే దేవదూతలు చెప్తా ఉన్నారు కదా, మేము ఆయన్ని కాపాడేటువంటి కాపరులము. You know, many times, you know, we bang our heads to the wall and say, you know, I have no hope, I am hopeless, there is nothing I can do. Who told you? చాలాసార్లు నెత్తి మీద తడిగొట్టేసుకుని మనం అంటాం, నేను ఎందుకు పనికిరాని వాడిని, నాది అయిపోయింది అని. You might be wondering, what will happen to me tomorrow? Who told you? రేపు ఏమవుద్దో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎవరు చెప్పారు నీకు? You know, he is not an earthly father to get drunk and get lost in a bar. No, he is a heavenly father. తాగి తందనాలాడి రోడ్ల మీద పడిపోయే మన శారీరక తండ్రి కాదు ఆయన, మనల్ని తల మీద పెట్టుకుని పోషించేటువంటి తండ్రి ఆయన. You know, he is not a earthly father who doesn't know what is going to happen to his child tomorrow. He is an heavenly father who knows everything, the end from the beginning. మనకి రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి మన తండ్రి, మనల్ని కన్న తండ్రి కాదు ఆయన, మనల్ని కొన్న తండ్రి ఆయన. How can we worry when we have such a Trinitarian God to back us up? త్రిత్వమై ఉన్నటువంటి అటువంటి దేవుడు మనతో ఉంటే చింతించాల్సిన పని మనకేంటి? I'll tell you, every time we worry, we are saying, God, you are useless. చింతించిన ప్రతిసారి మనం చెప్పకనే చెప్తున్నాం, దేవా నువ్వు నాకు సహాయం చేయలేవు అని. I'll tell you, we need to go with that authority that he is my father. దేవుడు నా తండ్రి అని చెప్పేటువంటి అధికారపు మాటలు మనం పలకాలి. Never forget your authority. దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడని ఎప్పుడు మర్చిపోవద్దు. Even when you have fallen down in sin, remember you are still his child. నువ్వు పాపంలో పడిపోయినా సరే ఆయన కుమారుడుగానే నువ్వు ఉంటావు.
even if you are far away from God, remember that child that will never change. నువ్వు దూరంగా పారిపోయినా సరే ఆయన కుమారత్వం నుండి నిన్ను ఎవ్వడు వేడి చేయలేడు. You know that story of that younger son? చిన్న కుమారుడు గురించి మనందరికీ తెలుసు కదా. We call him as a prodigal son. ఆయన్ని చెడ్డ కుమారుడని మనం అంటాం. When he wanted to come back to his father, he prepared a very long speech. ఆయన తండ్రి దగ్గరికి రావడానికి చాలా పెద్ద మాటల్ని సిద్ధం చేసుకున్నాడు. But when his father saw him from a long distance, దూరంగా ఉన్నప్పుడే తన కొడుకుని చూశాడు తండ్రి. this fellow, he didn't come and press the calling bell. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టలేదు. He didn't come and knock. డోర్ తలుపు తట్టలేదు. I think he would be watching the CCTV. Will this fellow come? Will this fellow come? తండ్రి నేను అనుకుంటాను CCTVలో చూస్తా ఉంటాడేమో, వీధి చివర వస్తాడా అని. This fellow was with the pigs. ఎందుకంటే అక్కడ పందుల దగ్గర ఉన్నాడు. Have you ever been with the pigs? పందుల దగ్గర మీరు ఎప్పుడైనా ఉన్నారా? Do you grow dogs? మీరు ఎప్పుడైనా కుక్కలు పెంచారా? If you have dogs in your home, మీరు కుక్కలను మీరు పెంచిన అనుభవం ఉంటే, if you don't bathe them properly, దాన్ని సరిగ్గా స్నానం చేపించకపోతే dogs will be smelling. మామూలు కంపు రాదు. Now think about pigs. ఇక ఇప్పుడు పందుల గురించి ఆలోచించండి. అవి ఎప్పుడు స్నానం చేయు. Dirty. మామూలు smelling. మామూలు కంపు కాదు. But when he came near, కానీ కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు, the Bible does not say the son ran to the father. బైబిలు కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడని The చెప్పట్లేదు. Bible says the father ran to the son. నా బైబిల్ చెప్తుంది తండ్రి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. However far you are, నువ్వెంత దూరంలో ఉన్నా సరే, however worst situation you are, నువ్వెంత దరిద్రమైన సన్నివేశంలో ఉన్నా the సరే, the father identity never changes. తండ్రి ఆయన స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోడు. This wretched man, ఆ దౌర్భాగ్యుడు, he is saved, ఆయన రక్షించబడ్డాడు, he is revived, ఆయన పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపబడ్డాడు. and now he realizes who his father is. ఇప్పుడు తండ్రి ఎవరో అనేది గుర్తించాడు. Do you know what do you think now this fellow will do? ఇప్పుడు తర్వాతది ఏం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు? Once I took my son to one of my friends' place. ఒకసారి నా కొడుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, I told to my friend, నా ఫ్రెండ్కి, నా స్నేహితుడికి నేను చెప్పాను, this is Hadley. ఈయన హ్యాడ్లీ, That is my son's name. అది నా కొడుకు పేరు. I told him this is Hadley. నేను ఈడు హ్యాడ్లీ అని చెప్పా. My son came to my ears. నా కొడుకు నా చెవి దగ్గరకు వచ్చి And he said, ఏం చెప్పాడంటే, tell him ఆయనకి చెప్పు, I am your son. నేను నీ కొడుకునని చెప్పు, హ్యాడ్లీ కాదు. I told him that he knows. అరే అది ఆయనకి తెలుసురా అని నేను అన్నా. But he said, no, tell him. నేను ఒప్పుకో, నువ్వు చెప్పాల్సిందే, నా కొడుకు అని చెప్పు. Again, he knows da. అరే ఆయనకి తెలుసురా అని నేను అన్నా. He said, no, you tell him. లేదు నువ్వు చెప్పు. Then that friend asked me, what he is telling in your ears? అరే నీ చెవులో ఏం చెప్తున్నాడు నీ కొడుకు, నాకు చెప్పొచ్చుగా అన్నాడు. I told him, నేనే ఆయనకి he చెప్పాను, is telling me నాకు ఏం చెప్తున్నాడంటే, to tell you నీకు చెప్పమని, that he is my son. ఆడు నా కొడుకు అని నేను చెప్పమన్నాడు. When devil brings you problems, అపవాది మీకు సమస్యలు తీసుకొచ్చినప్పుడు, when you go through pain, మీరు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, when you go through fear, మీరు భయాలు గుండా వెళ్తున్నప్పుడు, when you go through worry, మీరు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, tell him, ఆయనకి చెప్పండి, do you know who is my father? నా తండ్రి ఎవడో మీకు తెలుసా? Do you know whose son I am? నేను ఎవడ కొడుకునో తెలుసా? I'll tell you, the moment you say that, ఆ మాట నువ్వు చెప్పిన వెంటనే వాడికి he will run away. పరుగు. This wretched man, ఈ దౌర్భాగ్యుడు saved by the son, కుమారుడి చేత రక్షించబడ్డాడు, revived by the spirit, పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపబడ్డాడు, adopted by the father. తండ్రి చేత దత్తత తీసుకోబడ్డాడు. Now his tone will change. ఆయన రాయ తిరిగి పడింది. So tone will change. ఆయన స్వరం మారింది. So far he will sit in a corner. అప్పటి వరకు ఆయన ఒక మూలన కూర్చున్నవాడు. He will sit like this. ఆ విధంగా బాధపడతా మూలన కూర్చుని ఉన్నాడు. When he realizes that I am saved, revived and adopted, నేను రక్షించబడ్డాను, ఉజ్జీవింపబడ్డాను, దత్తపుత్రాత్వను పొందుకున్నాను అనుకున్నప్పుడు, when he knows who his father is,
తన తండ్రి ఎవడో తెలుసుకున్నప్పుడు you know what he will do? ఏం చేస్తాడో తెలుసా? He will sit like this. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటాడు. Oh yes. అవును కదా? Do you know why? ఎందుకో తెలుసా? He knows his seat. ఆయన కూర్చున్నాడు అని తెలుసు. He knows his power. ఆయన శక్తి ఏంటో ఆయనకి తెలుసు. And now he will start saying, ఆయన చెప్పడం ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. Romans 8:28. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. He will say, now we know. 28వ వచనం చూస్తే ఇప్పుడు మనకు తెలుసు. Now I know. ఇప్పుడు నాకు తెలుసు. He doesn't directly say all things were for good. He says, now I know. ఇవన్నీ జరుగుతాయి అని అనట్లేదు. ఇప్పుడు నాకు తెలుసు అని మొదలు పెడతా ఉన్నాడు. Today do you know? తెలుగులో మనకది ఎరుగుదుమా అని చివరి ఉంది, కానీ ఇంగ్లీష్లో ఇప్పుడు మనకు తెలుసు కదా అని తనకు చెప్పుకుంటూ ఉన్నాడు. Do you know that you are saved? మీరు రక్షించబడ్డారని మీకు తెలుసా? Do you know you are revived? మీరు ఉజ్జీవింపబడ్డారని మీకు తెలుసా? Do you know you are adopted? మీరు దత్తత తీసుకోబడ్డారని మీకు తెలుసా? And now you should say, ఇప్పుడు మీరు చెప్పాలి, and we know మనందరికీ తెలుసు కదా all things. అన్ని విషయాలు. What all things? ఏమేమి? My wretchedness, నా దౌర్భాగ్యత, my curse, నా శాపం, my problem, నా సమస్యలు, my loan, నా లోను, my sickness, నా అస్వస్థత, my family issue, నా కుటుంబ సమస్యలు, my personal sins, నా వ్యక్తిగత పాపాలు, my everything. నా సమస్తం ప్రతిదీ. And now we know all things work together for good. సమస్తము మేలు కోసం సమకూడి జరుగుతున్నాయని మనకు తెలుసు కదా, మనం ఎరుగుతాం కదా. హల్లెలూయా. Not just a few, not just some things. ఇప్పుడు ఏదో కాదు, ఇప్పుడు నేను ఏదో అయ్యున్నాను. Not just my spiritual life, నాది ఆత్మీయ జీవితం మాత్రమే కాదు, but even my family life. నా కుటుంబ జీవితం కూడా. Not just my church life, నా సంఘ జీవితమే కాదు, but even my financial life. నా ఆర్థిక జీవితం కూడా. All things work together for good. సమస్తము సమకూడి జరుగుతున్నాయి మేలు కోసం. This was the wretched man. ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, It was this fellow who was telling, who will deliver me out of this pain. ఎవడు నన్ను ఈ బాధ నుండి ఇబ్బంది నుండి విడిపిస్తాడు అని చెప్పిన వాడు. Now he will say, no. I know everything. All my wretchedness work together for good. ఇప్పుడు చెప్తాడు, అరే లేదు, నా దౌర్భాగ్యత అంతా కలిసి సమస్తము సమకూడి ఒక విషయం కోసం పనిచేస్తున్నాయి. I'll tell you, we need to have this realization. ఆ రియలైజేషన్ అనేది మనందరికీ రావాలి. Now we need to realize. మనందరం ఆ విషయాన్ని గ్రహించాలి. I'll tell you, every pain that you are going through today will work for good. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మేలు కోసం మీతో పనిచేస్తూ ఉంది. Every tears, every time you cry, that will work together for good. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నీకు మేలు కోసం పనిచేస్తూ ఉంది. When you realize that, ఆ విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు, when you realize God will change all evil into good. దేవుడు సమస్త కీడులని నీకు మేలుగా మార్చగలడు అని నువ్వు గుర్తించినప్పుడు, Joseph said, యోసేపు చెప్పాడు కదా in Genesis 50:20, ఆదికాండం 15:20, 50:20, he said, you planned evil, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, you tried to do evil, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, but God changed it for good. దాన్ని మేలుగా దేవుడు నాకు మార్చేశాడు. Here Paul is telling, ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, I am a wretched man, నేను ఒక దౌర్భాగ్యుడిని, but now I am saved. ఇప్పుడు నేను రక్షించబడ్డాను, I am revived. నేను ఉజ్జీవింపబడ్డాను, now I am part of the family. నేను కుటుంబంలో వారసత్వాన్ని పొందుకున్నాను. Now I know, ఇప్పుడు నాకు తెలుసు, all things will work together for good. సమస్తము నా మేలు కోసం సమకూడి జరుగుతున్నాయని నేను ఎరిగాను. When that realization comes, ఆ అవగాహన, ఆ గుర్తింపు మనకు వస్తే, I'll tell you, you will have a timuru in you. మీకు పొగరు కూడా రావచ్చు. Really, I'll tell you, when you realize God can change your evil into good, your bad into good, your problems into good, do you know what you will say?
ఆ విషయాన్ని మీరు గుర్తించినప్పుడు నా ఇబ్బందులు నా మేలు కోసమే, నా సమస్యలు నా మేలు కోసమే, నా బాధ నా మేలు కోసమే, నా కన్నీరు నా మేలు కోసమే అని మీరు గుర్తించినప్పుడు Do you know what you will say? ఏం చెప్తారో తెలుసా మీరు? Look at verse 35. 35వ వచనాన్ని చూద్దాం. He will say, మీరు చెప్తారు, who shall separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాపువాడు ఎవడో? So far he thought problems will separate him from the love of Christ. ఇప్పుడు దాకా సమస్యలు దేవుడి నుండి నన్ను దూరం చేస్తాయి అనుకున్నాను కానీ So far he thought his family will separate him from the love of Christ. ఇప్పుడు దాకా ఈ కుటుంబంలో వచ్చే సమస్యలన్నీ దేవుడి నుండి క్రీస్తు నుండి నన్ను వేరు చేస్తాయి అనుకున్నాను కానీ So far he thought his sickness will separate him from the love of Christ. ఇప్పుడు దాకా నాకున్నటువంటి వ్యాధి బాధ దుఃఖం క్రీస్తు నుండి నన్ను వేరు చేస్తాయి అనుకున్నాను కానీ So far he thought the devil will separate him from the love of Christ. అపవాది సాతాను కూడా దేవుడి నుండి నన్ను వేరు చేస్తాడేమో అనుకున్నాను కానీ So thought his works will separate him from the love of Christ. నేను చేస్తున్న పనులు దేవుడి నుండి నన్ను వేరు చేస్తాయి అనుకున్నాను కానీ So far he thought the pigs will separate him from the love of Christ. దేవుడి దగ్గర నుండి ఆ పందులు నన్ను వేరు చేస్తాయి అనుకున్నాను కానీ But when he realized he is saved, he is revived, he is part of the family, and not just that, when he realized all things will work together for good, he says, who shall separate me from the love of Christ? నేను రక్షించబడ్డానని, నేను అభిషేకించబడ్డానని, నేను వారసత్వాన్ని పొందుకున్నానని, నేను ఆత్మతో నింపబడ్డానని, సమస్తము నా కోసమే జరుగుతున్నాయి అని నేను రియలైజ్ అయినప్పుడు చెప్తున్నాను, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేస్తుంది? Today we need to boldly confess, ధైర్యంగా మనందరం చెప్పగలగాలి, who shall separate my family from Christ? దేవుని ప్రేమ నుండి ఏది నన్ను వేరు చేస్తుంది? No evil spirit, no sin, no idolatry, no adultery, nothing shall separate me and my family from Christ. ఏ హింస, ఏ బాధ, ఏ కరువు, ఏ బలహీనత దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. ఆమేన్. Now Paul says, పౌలు గారు చెప్తూ ఉన్నారు, now he is literally questioning, challenging everybody. ప్రతి ఒక్కరికి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. You know, it is like asking everybody, ప్రతి ఒక్కరిని అడుగుతున్నట్లుగా, if possible, try to separate me and Christ. మీ వల్ల అయితే క్రీస్తు నుండి నన్ను వేరు చేసి చూడండి రా. It is like an open challenge to the devil. Vada. మీ అందరికీ ఒక సవాలు, రండి చూసుకుందాం. Vada. రారా నువ్వు, Come. నీ వల్ల అయితే చెయ్యి. Try to separate me and Christ. నన్ను క్రీస్తుని వేరు చేయడానికి నీ వల్ల అయితే చేసుకో. Today I'll tell you, you need to come to that kind of assurance, that kind of boldness. ఈ రోజు నేను మీకు చెప్తున్నాను కదా, అటువంటి నిశ్చయతలోనికి మనందరం రావాలి. And I'll tell you, I don't care what you are going through. నీవు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకేం పట్టదు. You might have never laughed so far. సారీ, You might have never laughed so far. ఇప్పటి వరకు మీరు మనస్ఫూర్తిగా నవ్వి ఉండకపోవచ్చు. But today go back to God ఈ రోజు ఇంటికి వెళ్ళండి with this realization. ఈ గుర్తింపుతో, ఈ అవగాహనతో, Nothing shall stop me from smiling. నేను నవ్వకుండా ఏది నన్ను ఆపలేదు. Nothing shall stop me from being blessed. ఆశీర్వదించబడకుండా ఎవరు నాకు అడ్డు రాలేరు. It is not because I am making positive confession. నేను ఒక పాజిటివ్ కన్ఫెషన్ తీసుకుంటూ ఉన్నాను ఈ It రోజు. is because ఎందుకంటే the Son saved me. కుమారుడు నన్ను రక్షించాడు, The Spirit revived me. ఆత్మ నన్ను అభిషేకించాడు, The Father took me in the family. తండ్రి తన కుమారులుగా చేర్చుకున్నాడు. Now I know all things work together for good. అన్ని నాకు సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. So I am asking everybody, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాను, who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? When Paul came to that realization, ఆ అవగాహనలోనికి పౌలు గారు వచ్చినప్పుడు, this wretched man, ఆ దౌర్భాగ్యుడు, this cursed man, ఆ శపించబడిన వాడు, this useless man, ఆ పనికి మాలిన వాడు, now he says ఇప్పుడు చెప్తా ఉన్నాడు in verse 37, 37వ వచనంలో, I am more than a conqueror. నేను అధిక విజయము పొందినవాడను. I do not know what you are going through, ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు కానీ but I want you to go back to your homes as మీ ఇళ్ళకు- more than a conqueror.
మీరు అత్యధిక విజయం సాధించిన వారిగా మీ గృహాలకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Because that is why Christ called us. That is our seat. We are sitting in heavenly places. ఆ స్థానంలో కూర్చోబెట్టడానికే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. You are not sitting in a bathroom. మీరు ఎక్కడో బాత్రూంలో మరుగుదొడ్లో కూర్చోవట్లేదు. You are not sitting in a public toilet. మీరేమి పబ్లిక్ టాయిలెట్లో కూర్చోవట్లేదు. You are sitting in heavenly places. మీరు పరలోకంలో మహిమలో కూర్చున్నారు. As heirs of God, as children of God. కుమారుడిగా తండ్రి వారసత్వాన్ని పొందిన వాళ్ళగా అక్కడ కూర్చుని ఉన్నారు మీరు. Whatever that you are going through, మీరు దేనివి గుండా వెళ్తున్నా సరే don't go hopeless to your house. నమ్మకాన్ని వదలొద్దు. Jesus did everything for you. యేసుక్రీస్తు మీకోసమైన ప్రతిదీ చేసి ముగించేశాడు. The Spirit is still reviving you. ఆత్మ మిమ్మల్ని ఇంకా ఉజ్జీవింపజేస్తూనే ఉన్నాడు. Remember, you belong to the family of God. దేవుని కుటుంబంలో వారసత్వాన్ని పొందుకున్నావు నువ్వు. Realize all the evil, all the pain, all the tears that you went through will work for good. మీరు కార్చిన ప్రతి కన్నీరు మీకు మేలు కలగడానికి మీతో పని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించండి. ఆమేన్. Don't ask me how it will work. It will work. ఎలా అది జరుగుద్ది అని నన్ను అడగొద్దు. అది జరుగుద్ది. I am not God. I do not know. నేను దేవుని కాదు కాబట్టి నాకు తెలియదు. But the Bible says it will work. బైబిల్ చెప్తుంది కదా అది జరుగుతుంది. It will work. అది జరుగుద్ది అంతే. That's all. అంతే. So, కాబట్టి who shall separate me from the love of Christ? ఎవడు నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలడు? Nobody. ఎవడు చేయలేడు. So, కాబట్టి I am more than a conqueror. నేను అధిక విజయము సాధించిన వాడను. Amen. ఆమేన్. Will you shout in Telugu, I am more than a conqueror? మీరు తెలుగులో ఒకసారి చెప్తారా గట్టిగా? అందరూ చెప్దాం ఒకసారి బిగ్గరగా. మేము అత్యధిక విజయం పొందిన వారము. నేను అత్యధిక విజయం పొందిన వాడను. ఒకసారి బిగ్గరగా అత్యధిక విజయం పొందిన వారము. అత్యధిక విజయం పొందిన వాడను. మరొకసారి బిగ్గరగా అత్యధిక విజయం పొందిన వారము. అత్యధిక విజయం పొందిన వాడను.